भाई 150 बोले ना भाई। आओ भाई, आप ही बोले ना, मैं एग्जैक्ट एड्रेस भी दिखाया आपको, लोग फ़ोन भी करे, लोग फ़ोन करके बोले ना एड्रेस 150 बोले, आप 150 ले लें भाई। आप एड्रेस बोले ना डायरेक्ट, ये एड्रेस बोले ना आप मेन रोड पे बोले बोल के बोल रहे डायरेक्टली कृष्णा डेयरी वाली गली का बोला था। గుడ్ మార్నింగ్ అందరికీ। ఈరోజు అయితే డే 3 ఫ్రమ్ హైవే। సో రాత్రి అసలు నిద్ర పట్టలేదు, ఫుల్ వేడిగా ఉండే। 5:30 అవుతుంది టైం ఇప్పుడు। నేను లేచి టెంట్ ప్యాక్ చేసుకొని స్టార్ట్ అయిపోతా। అసలు నిద్ర లేదు, ఏం లేదు, ఇంత వేడిగా ఉండే తెలుసా, మొత్తం పచ్చిగా అయిపోయింది బాడీ। ఇక ఎట్లా అట్లా వండుకున్నా, ఇప్పుడైతే స్టార్ట్ అయిపోయాం, చాలా లేట్ అయిపోయింది। నేను రాత్రి స్టే చేసింది ఇగో ఇదే పెట్రోల్ బంక్। స్టార్ట్ అయిపోతున్న టైం 6:40 అవుతుంది। రాత్రి సుక్కలు కనిపించినాయి, ఎందుకంటే ఫుల్ వేడి ఉండే, మొత్తం చెమట అయిపోయినా। ఎట్లా అట్లా ఒక 2-3 అవర్స్ అయితే నిద్ర పట్టింది। ఇప్పుడు ఇక్కడ నుండి మనకి ఇంకా 350 కిలోమీటర్స్ అయితే ఉంది మథుర। మ్యాక్సిమం మధ్యాహ్నం వరకు వెళ్ళిపోతాము। ఇంకా బండి కూడా 1000 తిరిగింది కాబట్టి మనం ఇప్పుడు మంచిగానే కొట్టుకోవచ్చులేండి। 9500 కొట్టుకుంటే వెళ్ళిపోతా। ఒక 2 అవర్స్ అయితే డ్రైవ్ చేసిన తర్వాత నా దాంట్లో బనానాస్ ఉన్నాయి బండ్లా, సో ఆ బనానాస్ తినేద్దాం, సెట్ అయిపోతుంది। ఝాన్సీ 110 అంట, కానీ ఇప్పటివరకు ఇట్లా నాకు మధ్యప్రదేశ్ అండ్ ఉత్తరప్రదేశ్ చాలా సేఫ్ అనిపించింది। ఎందుకంటే నేను ఎన్నోసార్లు వచ్చిన, ఫస్ట్ టైం టెంట్ వేసుకున్నా, కానీ నార్మల్గా అయితే నేను దాబాలో పండుకుంటుండే। ఇప్పుడైతే టెంట్ వేసుకొని ఇవన్నీ వేసినా, కానీ నార్మల్గా నేను దాబాలో పండుకున్నప్పుడు నా సామాన్ ఎట్లున్నాయి అట్లనే ఉంటుండే, హెల్మెట్, గోప్రో అవన్నీ ఎట్లున్నాయి అట్లనే ఉంటుండే। సేఫెస్ట్ ప్లేస్ అని చెప్తాను నేను ట్రావెల్ చేయడానికి, అంటే మధ్యప్రదేశ్ ఇంకా ఉత్తరప్రదేశ్। నాకైతే ఏ ప్రాబ్లం లేదు, మనుషులు కూడా మంచిగా ఉన్నారు। నేను అడిగినా ఖాళీ ఇట్లా టెంట్ వేసుకోవచ్చా అని చెప్పి నో ప్రాబ్లం అన్నాడు, అంతే, ఎక్కువ క్వశ్చన్లు లేవు, ఏం లేవు। నా మట్టుకైతే నాకు సేఫ్ అనిపించింది, వేరే వాళ్ళ గురించి నాకు తెలియదు, ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క ఎక్స్పీరియన్స్ ఉంటుంది। సో నాకైతే ఏ ప్రాబ్లం లేకుండే। నేను హాస్టల్ కూడా బుక్ చేసేసిన, హాస్టల్లో హోమ్ స్టేనో ఏదో బుక్ చేసిన, ఎగ్జాక్ట్ గుర్తులేదు, అక్కడ పోయినాక చూద్దాం। తక్కువలోనే పడ్డది, 2 డేస్ స్టే చేస్తున్నా కదా, ఇవాళ మనకు 3rd డే। రాత్రి డ్రైవ్ చేస్తుంటే కానీ ఎందుకు మళ్ళా అని చెప్పేసి ఇక ఆపేసిన, లేకపోతే వెళ్ళిపోతుండే మనం రాత్రి 4-5 వరకు। కానీ నాకు కూడా ఇట్లా ఎప్పుడో ఎన్నో చేయాలని ఉండే, ఒక దగ్గర ఆగి ఇట్లా టెంట్ వేసుకొని 10 నిమిషాల్లో టెంట్ వేసేసిన, దాన్ని సెట్ చేసేసిన, మంచిగా అనిపించింది, ఎక్స్పీరియన్స్ మంచిగా ఉంది। ఎందుకంటే ఇంటికాడ ఉండి ఖాళీ ఆఫీసు ఇల్లు చేసి నాకు కూడా బోర్ కొట్టేసింది। లైఫ్లో కొంచెం అడ్వెంచర్ కోసం ఇట్లా అన్నీ వేయాల్సి వస్తుంది। బైక్ రైడింగ్ అంటే అందరు చేస్తారు, కానీ దాంట్లో కాకుండా ఇట్లా కొన్ని అడ్వెంచర్స్, అక్కడిక్కడ స్టే చేసుడు। ఇప్పుడు నేను చేసింది కూడా మొత్తం నా రిస్క్ మీద చేసిన, ఏమన్నా కావచ్చు రాత్రి, ఎవరికి తెలుసు। ఒక 5 మంది వచ్చి నన్ను పల్ల కొట్టి అన్ని సామాన్ కూడా తీసుకోవచ్చు, అది నా రిస్క్ మీద చేసిన। నేనైతే ఎవరికి రికమెండ్ చేయను, మీ రిస్క్ మీద చేసుకోవచ్చు ఇట్లాంటివి ఏమైనా ఉంటే। కానీ హ్యాట్స్ ఆఫ్ టు ద ట్రావెలర్స్, ఎవరైతే సైక్లింగ్ ఇంకా నడుచుకుంటా ఇట్లా ట్రావెల్ చేసుకుంటా టెంట్లు వేసుకుని ఉంటారు కదా, వాళ్ళు గ్రేట్ అసలు। మనం వేస్ట్ అలా ముందైతే, దానికి ఓపిక ఉండాలి। అబ్బా ఒక్క రోజుకే నాకు పులుసు గారిపోయింది,
వాళ్ళు 365 days ఛాలెంజ్ అని చెప్పి ఒక 2-3 years అట్లా తిరుగుతూనే ఉంటారు. గ్రేట్ వాళ్ళు. ఇక ఒక 2 hours వరకు అయితే ఇక్కడ ఆపేది లేదు, యాక్టివ్ ఉంది ఇక బాడీ. ఒక 2 hours వరకు అయితే ఒక 100 kilometers 150 kilometers అయితే కొట్టేస్తా. ఇక ఫుల్ నిద్ర వస్తుందని చెప్పి చిన్న బ్రేక్ అయితే ఆపుకున్నా, ఒక రెడ్ బుల్ అయితే తీసుకున్నా. అయితే లేదు అసలు, రాత్రి కరెక్ట్గా నిద్ర లేదు కదా. సో జర ఫేస్ వాష్ చేసుకొని స్టార్ట్ అయిపోదాం. 7 అవుతుంది టైము. నేను ఆపొద్దు అనుకున్నా కానీ ఫుల్ నిద్ర వస్తుంది మళ్ళా. ఇట్లున్న 12 వరకు మనం మథురకి వెళ్ళిపోతాం కాబట్టి ప్రాబ్లం లేదు. ఝాన్సీకి ఇంకొక 40 kilometers ఉంది. మళ్ళీ ఒక చిన్న బ్రేక్ అయిపోయింది. ఆగొద్దు అనుకుంటా అయితేనే ఉన్నది. ఇంకా ఇప్పుడైతే ఫిక్స్ అవుతున్నా మళ్ళీ ఏడ ఆప గ్యారంటీగా. ఈ ఆపుకుంటా పోవడే ఎక్కువైతుంది. ఈ అమ్మ రాత్రి కరెక్ట్ నిద్ర పట్టుంటే పురుషులుగా పోతుండే, కానీ రాత్రి కరెక్ట్ నిద్ర పట్టలేదు నాకు. సో అందుకే వెళ్ళి తిప్పాలి. ఇప్పుడు కొంచెం ఫ్రెష్ ఉన్నా, రెడ్ బుల్ తాగిన, సో ఫుల్ సెట్. ఇప్పుడు ఒక 10 గంటల వరకు అయితే ఏడు ఆపేదే లేదు. ఇప్పుడైతే ఫిక్స్ 10-10:30 దాకా గ్వాలియర్ వెళ్ళిపోదాము. గ్వాలియర్ వరకు అయితే ఇక్కడ ఆపేది లేదు, నాన్ స్టాప్ ఒకటే కొట్టుడు. ఎట్లా కొట్టాలంటే రోడ్లు కూడా బాగున్నాయి, ప్రాబ్లం అయితే ఏం లేదు రోడ్లో. కరెంట్లీ వీఆర్ ఇన్ ద గ్రేట్ ఝాన్సీ సిటీ. సో ఝాన్సీ లక్ష్మీబాయి పేరు వచ్చింది ఝాన్సీ అని చెప్పేసి. మనం ఆ బైపాస్ నుండి తీసుకుంటాం. సిటీ అయితే లెఫ్ట్ పైన వస్తుంది, రైట్ పైన వస్తుంది. ఇంకొక 150 kilometers అయితే ఉంది. నేను స్టే బుక్ చేసినా కదా అక్కడికి. ఒక దగ్గర ఒక 10-15 kilometers నుండి ఒక ఊర్లోకి వెళ్ళి అయితే వస్తున్నా. ఫుల్ ట్రాఫిక్ అండ్ రోడ్లు అస్సలు బాగాలేవు. ఇక్కడ నుండి ఆగ్రాకి ఇంకొక 80 kilometers ఉంది. ఈ పేరు ఏదో ఉంది, మోర్నియా ఏదో ఉంది. అసలు రోడ్లే బాగలేవు, ఫుల్ అంటే ఫుల్ ట్రాఫిక్. వాడు ఇష్టం వచ్చినట్టు అట్లా పోతుడు. అరే యార్, పైకించి ఇంత వేడిగా ఉంది తెలుసా, మొత్తం బాడీ అంతా గాలిపోతుంది. అది ఇంకా 2 గంటల డిస్టెన్స్ ఉంది. అసలు రోడ్డు ఎంత దరిద్రంగా ఉందంటే ఈ యొక్క 15-20 kilometers నుండి వేడికి అయితే లేదు, ట్రాఫిక్ జాము. రైడింగ్ అంత ఈజీ కాదు, మనకి టీవీలో యూట్యూబ్లో చేసినంత ఈజీ అయితే కాదు. కొంతమంది ఇది చూసి చాలా ఈజీ, బండి తీసుకొని పోడే కదా అనుకుంటారు. స్టార్టింగ్లో నేను కూడా అట్లనే అనుకున్నా. తర్వాత ఎక్స్పీరియన్స్ జరిగే కొద్దీ నాకు కూడా అర్థమైంది. సో కొత్తగా ఎవరైనా చూస్తున్న వాళ్ళు ఖాళీ చూసి అరే షోక్ బాగుంది కదా అని చెప్పి స్టార్ట్ చేయకండి. అక్కడ స్టార్ట్ చేసేదే ఉంటే జెన్యున్గా స్టార్ట్ చేయాలి అని అనుకుంటే కొంచెం రీసెర్చ్ చేసుకోండి. నేను చెప్పినవే కాకుండా ఇంకా నాకంటే ఎక్స్పీరియన్స్ వాళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళ వీడియోస్ చూడండి, టిప్స్ తీసుకోండి. నేను నా వీడియోసే తీసుకోమంటలేను కానీ వేరే చూసుకోండి. నేను యూట్యూబ్ స్టార్ట్ చేయబట్టి 1 year అయింది, కానీ దానికంటే ముందుకెంచి రైడింగ్ చేస్తున్నా. సో అందుకే అంటున్నా, ఎవరైనా కొత్త వాళ్ళు స్టార్ట్ చేసేటుంటే కొంచెం రీసెర్చ్ చేసి కొన్ని టిప్స్ తీసుకొని చేయండి. ఎందుకంటే రైడింగ్ అంటే చాలా ఈజీ అనుకుంటారు చాలామంది. చూడడానికి అన్నీ ఈజీనే ఉంటాయి, చేసినప్పుడే తెలుస్తుంది. మీరు ఎంత ఎక్స్పీరియన్స్ అయినా ఉండండి, 10 ఏళ్ళు 20 ఏళ్ళు, అది నీకు తెలుసు. రోడ్డుకు తెలియదు, నీ ఎదురుగా నీ పక్కన పోతున్నా నీకు తెలియదు.
ఆర్టీఓ చెక్ పోస్ట్. ఇప్పుడు ఉత్తరప్రదేశ్లోకి వెళ్ళి మధ్యప్రదేశ్లోకి వచ్చినాం, మళ్ళీ మధ్యప్రదేశ్కి వెళ్ళి మళ్ళీ ఉత్తరప్రదేశ్లోకి పోతున్నాం. ఆ రోడ్లన్నీ మధ్యప్రదేశ్ రోడ్లే. ఇంకొక 40 కిలోమీటర్స్ అయితే ఉంది. ఇది ఈజీ కవర్ చేసేవచ్చు. టైము 1 అవుతుంది. ఈ అమ్మ ఏందతి అయిపోయింది ఇక లాస్ట్ వచ్చేసినాక. వేడి మాత్రం టూ మచ్ ఉంది. ఒక లాస్ట్ బ్రేక్ తీసుకొని రూమ్కి పోయి చెక్ఇన్ చేసి జరసేపు పండుకుంటా. ఏమన్నా వేడి ఉందా? టెంపరేచర్ వచ్చేసి ఎంతో 36 ఇక్కడ అయ్యింది. ఇప్పుడు బండి ఇట్లా సైడ్ స్టాండ్ వేసి ఆ కిరాణా షాప్ పోయొచ్చు కదా. ఇది కింద పడ్డది, ఇది కొంచెం కిందికి అయింది, లైట్ ఇరిగిపోయింది అండ్ పాస్ బటన్ గిట్ట వీకింది. ఇది మనం ఢిల్లీలో లేకపోతే శ్రీనగర్లో సర్వీస్ ఇచ్చినప్పుడు ఇది చేయించేద్దాం. ఓహో అంత పెద్దగా ఏం కాలేదు, కానీ ఇది మొత్తం సెటప్ చేంజ్ చేయాలి. అయితే చూద్దాం, అగర్ ఇది మథురాలో సర్వీస్ సెంటర్ ఉంటే ఇన్నే ఇచ్చేద్దాం. హ్యాండిల్ అయితే ఏం వంకర కాలేదని అనుకుంటున్నా, అది నడిపితే తెలుస్తుంది. ఇక్కడ ముందేదో మెకానిక్ షాప్ ఉందంట, దాన్ని కొంచెం పైకి చేపించేస్తే సెట్ అయిపోతుంది. లౌడర్ల స్టాండ్ ఉంది, సైడ్ స్టాండ్. హ్యాండిల్ కూడా కొంచెం క్రాస్ అయినట్టు అనిపిస్తుంది. వచ్చేసినాం మథురా, శ్రీకృష్ణ జన్మభూమికి వచ్చేసినాము ఫైనల్లీ. బట్ కొంచెం ఇష్యూతో అయితే వచ్చినాం. ఎంట్రీ బండి కింద పడ్డదిగా. రే ఎట్లు వస్తుర్రా ఏంద్రా అయ్యా మీరు, ఫుల్ ట్రాఫిక్ జామ్ ఉంది. ఒక్కొక్కడు ఇష్టం వచ్చినట్టు వస్తుండు. ఇప్పుడు నేను సీదా హీరో షోరూమ్కి వెళ్ళిపోతే ఎట్లన్నా మన జనరల్ సర్వీసింగ్ కూడా ఇవ్వాలి కదా. సో అట్లా అది కూడా అయిపోతుంది అని చెప్పేసి సీదా హీరో సర్వీస్ సెంటర్ పోయి, అరే పోరా. ఇప్పుడు నేను సీదా సర్వీస్ సెంటర్ దగ్గరికి అయితే పోతున్నా, ఎందుకంటే ఇది మొత్తం లూజ్ అయిపోయింది. అండ్ అట్లనే ఏమంటారు, జనరల్ సర్వీసింగ్ కూడా చేయించే టైం అయింది కదా. ఇంకా 300 అయితే జనరల్ సర్వీసింగ్ టైం వస్తుంది. సో మళ్ళీ ఎందుకు అక్కడిక్కడ ఇచ్చేసాడు, ఇక్కడనే ఇచ్చేస్తే ఇది కూడా ఫిక్స్ చేసేస్తారు కదా. ఇది ఒకటే ఇష్యూ ఉంది, ఇంకేం లేదు, అంత బాగానే ఉంది బండి. ఒక జనరల్ సర్వీసింగ్ ఇచ్చేస్తా. ఫస్ట్ నేను దీనికంటే ముందు ఆ హోటల్కి ఫోన్ చేయాలి, స్టే ఓన్కి. ఈయనే ఉంది ఇది హోండా. ఇది హీరో 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 सर्विस 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 किधर है? सर्विस सर्विस सेंटर सर्विस करानी है ना? हाँ 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 सर्विस कराना है. थोड़ा सा घुमाने का नंबर देखो. अरे TS अच्छा उसको नहीं, फर्स्ट चेक कराना है, उसके बाद सर्विस देना है नहीं देना है. अंदर है क्या? सामने चले जाओ खुलो तो. अच्छा एक सेकंड. गाड़ी का नाम क्या है इसका? एक्सपल्स. हाँ हीरो हीरो एक्सपल्स. एक्सपल्स. एक्सपल्स एक्सप्रेस. हाँ
कितने जाओ भाई अंदर अधिक बार दिखा ना, ये गया ये गया। और जनरल सर्विस भी कराना है। इनको एक ब्रेक पार ढीला है काम कर दो। नहीं ये पूरा गया, लड़ रहे हो ये गया। तुझे भी पता है। भाई 150 बोले ना हाँ मैं बोल रहा हूँ। भाई, सर 2 किलोमीटर है, अभी 150 बोल के अब 200। यहाँ पर जयपुर से अंदर है। आओ भाई, आप ही बोले ना, मैं एग्जैक्ट एड्रेस भी दिखाया आपको, लोग फ़ोन भी करे, बताता ही अंदर होगा। लोग फ़ोन करके बोले ना एड्रेस 150 बोले, अब 150 ले लें। देखो आपका मन स्टार्टिंग है में बोल दिए तो आप ये भी मत दो, आपका मन हो तो कोई जबरदस्ती नहीं है आपके साथ। ज़बरदस्ती नहीं बोल रहा हूँ मैं। पर ये अंदर रहेगा। आप उनसे बात करें, उन्होंने एड्रेस भी बोले, उसके बाद ही आप 150 बोले ना। रोड नहीं बोला, उन्होंने बोला नहीं, आप ऐसा गलत नहीं कर। हनुमान चौक वो था जो पीछे नहीं। था आपके आगे 2 बारी। उन्होंने डायरी बोला ना, डायरी के बाद ही करने में आया ना। जय होगा। हाँ भाई, एक बार उनको बुलाओ ना। दादा वो आपका नाम हमारा। नहीं भाई, ये गलत है, स्टार्टिंग में बोल दिया तो हो जाता था। वो दादा नहीं, ऐसा नहीं करना भाई, नहीं है बात ये कि अंदर नहीं। नहीं ऐसा नहीं करना भाई। आप एड्रेस बोले ना डायरेक्ट, ये एड्रेस बोले ना आप मेन रोड पे बोल के बोल रहे। रोड लेके आओ कहाँ है? डायरेक्टली कृष्णा डेयरी वाली गली का बोला था मैंने। आप नो मेन रोड पे बोले, अंदर है बोल के बोल रहे। आप मेरे को कितने रुपए बता रहे हैं? 150 बोले भाई, अब आने के बाद 200 का। ये 50 रुपए अंदर आ नहीं सकते? गली के अंदर आ सकते? उनका काम अलग है दादा, हमारा काम अलग है। पर ठीक है आपके दे दिए थे 50 रुपए। One eternity later. మధ్యాహ్నం అయితే బండి సర్వీసింగ్ ఇచ్చేసి సీదా స్టే దగ్గరకు వచ్చేసినుండే. ఇక నిద్ర లేదు కదా, మస్తు వండుకున్నా, ఇప్పుడే లేచిన, ఫుడ్ ఆర్డర్ చేసుకున్న. టైం వచ్చేసి 11 అవుతుంది. ఇదే చిన్నది, రేపు ఇంకొక రూమ్కి అయితే షిఫ్ట్ చేసుకుంటున్నా. ఇది చిన్నగా ఉంది కదా, ఇది వచ్చేసి నాకు 800 పడ్డది. ఇక్కడ ఏసీ లేకపోతే బతకలేము, మస్తు వేడి ఉంది. సో వీడియో అయితే ఫుల్ చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.